హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. ఈ రోజు అయితే రథసప్తమి కాబట్టి మేము పొద్దున్నే అయితే 4:30కి లేచిపోయాం అనమాట. అందరూ రెడీ అయ్యి సర్పవరంలో ఉన్న భవనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఆ, మేమైతే ఇక్కడికి 6:30 కల్లా అయితే వచ్చాం. ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది. ఫస్ట్ అయితే వెళ్ళి కాళ్ళు అన్ని కడుక్కోవాలి బయటే. చాలా బాగుంది. మేము వచ్చేటప్పటికే చాలా అయితే జనం ఉన్నారు, పాలు పొంగించేసుకుంటున్నారు. మేమైతే మంచి ప్లేస్ చూసుకుని అక్కడ కొంచెం తడుపుకుని ముగ్గు వేసుకుని కూర్చుని పిడకలు అయితే చదురుకుని చేస్తున్నాం అనమాట. అందులో ఆకుపచ్చరం వేసి పేపర్తో అయితే మంట వెలిగించాం. ఆ, మేము పాలు పెట్టుకునే గిన్నెకి అయితే పసుపు కుంకుమ రాసి దాని మీద ఇట్టాం. లాస్ట్కి పాలు పొంగిపోయింది. మనం 3 గుప్పెట్లు బియ్యం అయితే వేయాలి అందులో పరమాన్నం చేయటానికి. చూడండి, చుట్టూ అయితే చాలా జనం ఉన్నారు. మాకైతే పూజ కూడా పరమాన్నం అయిపోయిన తర్వాత పూజకైతే రెడీ చేస్తాం అన్నీ. మా పూజ ఎలా ఉందో చూడండి. మొత్తం జనం అంతా ఎక్కువ అయిపోయారు, క్రౌడ్. పొగ అయితే చాలా ఎక్కువ వస్తుంది, కళ్ళు అయితే మండిపోయి. కాకపోతే అయినా అలా చేసాం. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత భోజనాలకి అయితే లైన్లో ఉన్నాం. భోజనం చేసిన తర్వాత మేము పనసపాడులో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. అక్కడ బ్యాడ్ లక్ ఏటో మరి మేము వచ్చేటప్పటికి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. మేము ఇంకా బయట అలా దర్శించేసుకుని ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటే పక్కన ఒకటి చిన్న టెంపుల్ కనపడ్డది. మళ్ళీ అది చూసాం, అక్కడ క్లోజ్లోనే ఉంది. ఇక్కడ నుయ్యిలో అయితే ఒక తాబేలు ఉంది, చూపించాను.